యాదాద్రి భువనగిరి నుంచి వెళ్ళి అతి సమీపంలో ఉన్నటువంటి టెంపుల్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మానేపల్లి హిల్స్ లో ఉన్నది. సో ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయం సుమారు 22 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నదిగా చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి నుంచి వెళ్ళి అతి సమీప దూరంలో ఉన్నటువంటి దేవాలయం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. భువనగిరి నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు మార్గంలోనే లెఫ్ట్ సైడ్లో మనకు ఈ యొక్క దేవాలయం కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మనకు దర్శనమిస్తుంది. మానేపల్లి విలేజ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. ఈ యొక్క ఆలయానికి మనం సుమారుగా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఈ యొక్క దేవాలయం రీసెంట్గా ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి చిన్న తిరుపతి తెలంగాణ స్టేట్లో ఇలాంటి టెంపుల్ ఎక్కడా లేదు. సో ఈరోజు మనం ఈ టెంపుల్కి వచ్చాము. ఇది యాదాద్రి భువనగిరి నుంచి ఎగ్జాక్ట్లీ జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరం. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాము. సో మనకు అతి సమీపంలో ఉన్నది ఇది చిన్న తిరుపతిగా పిలుస్తాము. ఈ టెంపుల్ నేను చూపిస్తాను. ముందుకు వెళ్ళాము. హైదరాబాద్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలోనే మనకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. తెలంగాణ చిన్న తిరుపతిగా పిలిచే ఇది మానేపల్లి విలేజ్లో ఉన్నది. యాదాద్రి భువనగిరి డిస్టిక్ భువనగిరి గుట్ట దగ్గరలోనే మనకు ఈ మానేపల్లి విలేజ్ కనిపిస్తుంది అనమాట. ఇది ప్రాణ ప్రతిష్టాపన రీసెంట్గా జరిగింది. సో చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ అనమాట. చిన్న తిరుపతిగా పిలిచేటువంటి ఈ టెంపుల్ని మనం విజిట్ చేయబోతున్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మార్చి 6 తారీఖు నాడు 2024 11 AM అయితే మనకు ఇది లాంచింగ్ జరిగిందనమాట. చూపించారు. స్వర్ణగిరి చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఈ యొక్క తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క మానేపల్లి విలేజ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము. రీసెంట్గా ఇది మార్చి 6కి ప్రాణప్రతిష్ఠాపన చేయడం జరిగిందనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం పదండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తాను. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మనం దర్శించుకోబోతున్నాం. కాస్త ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంట్రన్స్ మనకు ఇలా కనిపిస్తుందన్నమాట. ఇలా నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే మనకు ఆలయానికి అయితే వెళ్ళవచ్చు. చాలా అద్భుతంగా ఆర్కిటెక్చర్ తోటి దీన్ని నిర్మించారు. చాలా బాగుంది కదూ. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఆటో సౌకర్యం కూడా ఉందన్నమాట. భువనగిరి నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడి స్వర్ణగిరి ఆలయానికి తీసుకొస్తారు. మినిమం ఛార్జ్ ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం చూపిస్తాను. చూద్దాం పదండి. ఇక
లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనం స్టార్టింగ్లోనే మనం బ్రహ్మరథం అనేది చూసి అక్కడి నుంచి వెళ్ళి నేరుగా లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా దీన్ని నిర్మించారో, మొత్తం రాతి బండతోని దీన్ని అయితే నిర్మించారు. సో స్వర్ణగిరికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. ఈ బ్రహ్మరథాన్ని దర్శనం చేసుకున్న తర్వాతకి ఇంకా కాస్త ముందుకు వెళ్తే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, చూద్దాం పదండి. సో గుడి లోపలికి వచ్చిన తర్వాతకి మనకైతే ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంది. ఇక్కడ శ్రీ బ్రహ్మరథం నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట. బ్రహ్మరథానికి ముందే చాలా విశాలమైన ప్రదేశంతో పచ్చని ప్రకృతి, పచ్చని చెట్లతోటి దీన్ని అయితే నిర్మించారనమాట. సో కార్ పార్కింగ్ కూడా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి కార్స్ ఉంటే మనం డైరెక్ట్గా గుట్ట మీదకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఒక కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాతకి మనం ఎంట్రన్స్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ నుంచి వెళ్ళి అయితే మేము వెళ్తున్నాం అనమాట. సో స్వామివారి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ మనం పాదాలని శుభ్రం చేసుకొని ఎంట్రన్స్ అయితే వెళ్తాం అనమాట. స్వర్ణగిరిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మనం వెళ్ళే దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపించేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పాదాలన్నమాట. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు మనం దర్శనం చేసుకొని ఇక మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఇక్కడ కొలువై ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. మనం తిరుపతిలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఏ విధంగా అయితే కొలువై ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ ఇక్కడ అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిన్న తిరుపతిగా డిజైన్ చేసి నిర్మించి కట్టారన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తున్నారో 50 కిలోమీటర్ల భువనగిరి దగ్గరలోనే బిఫోర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ధన్యమవుతుందని మేమైతే ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మీ అందరికీ చూపిస్తాను ఈ యొక్క ఆలయం గొప్పతనం గురించి ప్రతి ఒక్కటి మాకు తెలిసింది తెలుసుకొని తెలియజేస్తాను. లోపలికైతే వెళ్దాం. ఇది స్వామివారు మెట్ల మించెల్లి పైకి వెళ్ళే మార్గం అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి వెళ్తున్నాం మనం పైకి. ఇక కాస్త ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, మనం ఈ మెట్ల మార్గం ద్వారా కాస్త పైకి వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. శ్రీ స్వర్ణగిరి దేవస్థానం మెట్లకు మంచి విగ్రహాలు అయితే చాలా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తుంటే మనం మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్తు కొలువై ఉన్నటువంటి చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇదే స్వర్ణగిరి దేవాలయంగా చెప్పవచ్చు. మొత్తం చూపిస్తాను, మొత్తం అద్భుతంగా ఉందో చూడండి.
గుడికి కుడివైపులో ఉన్నటువంటి గరుడ మండపం చాలా పెద్దగా అద్భుతంగా ఉన్నది. ఆ యొక్క గరుడ మండపాన్ని దర్శనం చేసుకునే పక్కకే పెద్ద గంట అయితే మనకు కనిపిస్తుందన్నమాట. ఆ యొక్క గంట సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఆ యొక్క శబ్దం ధ్వని మనకు వినిపిస్తుందని ఇక్కడ స్వామి చిన్నజీర స్వామి వారు దీన్ని నిర్మాణించి రీసెంట్గా అయితే చేశారనమాట. చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది గరుడ మండపం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. గరుడ మండపం కిందనే మనకు ఈ పక్కన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కూడా ఉన్నదన్నమాట. అంటే ఆంజనేయ స్వామి ఇక్కడే కొలువై ఉన్నట్టు ఆ యొక్క శిల్పాన్ని చెక్కి నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. టోటల్గా సమ్మర్ కాబట్టి కింద కాళ్ళు కాలుతాయి అనేసి మొత్తం రెడ్ మ్యాట్ అయితే పెట్టారనమాట. చాలా సింపుల్గా ఉన్నది, చాలా బాగున్నది. మనం ప్రతి నెల ఒకసారి మనం పేరు మీద ఇక్కడ పూజలు, ప్రత్యేక పూజలు చేయాలంటే 5,101 రూపాయలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. 5,001 రూపాయలు అయినా సరిపోతుంది. సో ఇక్కడ మనకు కనిపించేది దర్శనం చేసుకున్న తర్వాతకి బయటకు వచ్చే మార్గం అనమాట. ఇక్కడ జయగంట మండపం అనేది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సుమారు 1 కిలోమీటర్ దాకా వినిపిస్తుందంట శబ్దం. సో ఆ గంటను కూడా మేము కొట్టి చూపిస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత శబ్దం ఎంత గట్టిగా వచ్చిందో. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క జయగంటను ముగించడానికి చాలామంది అయితే భక్తులు పోటీ పడుతున్నారు. సో మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత గట్టిగా కొడుతున్నారో చూడండి, చాలా బాగుంది. మనకు తిరుపతిలో ఏ విధంగా అయితే కనిపిస్తాయో నామాలతోని లైట్లు అయితే నిర్మించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయం మన తెలంగాణలో దీని మించిన ఆలయం అయితే మనకు ఎక్కడ లేనట్టు మనం చెప్పవచ్చు. గంటను మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉన్నది. ఎంత గట్టిగా సౌండ్ వస్తుందో చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని భక్తులు చాలా పేర్లతో ఆ యొక్క స్వామివారిని నామస్మరణ చేసుకొని ఉంటుంటారు. సో ఈ గుడి మొత్తం చూపిస్తాను చూడండి. మన తెలంగాణలో కొలువై ఉన్నటువంటి చిన్న తిరుపతి చాలా అద్భుతంగా దీన్ని అయితే నిర్మించారు. మనం తిరుపతి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ గుడి నిర్మాణం అయితే చేశారనమాట. సేమ్ చిన్న తిరుపతిగా పేరుగాంచింది. సో ఇక్కడ మనం ఎక్కడ లేనటువంటి టెంపుల్ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నామాలు ఎలా ఉన్నాయో చూడండి. చుట్టూ గజస్తంభాలతోటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి నామాలు అయితే మనకు గుడి చుట్టూ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క దేవాలయం సుమారు 22 ఎకరాలలో ఉన్నట్టు మనకు ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఆ యొక్క గుడి లోపలికి అయితే వెళ్దాం. సో ఎలా ఉంటుందో చూపిస్తాను. కెమెరాలు అయితే ఇక్కడ గుడి లోపల అయితే అలౌ చేస్తలేరు. మేము కాస్త మాకు తెలిసిన సమాచారాన్ని కొన్ని సీక్రెట్గా తీసైతే మీకు చూపిస్తున్నాం అనమాట. బయట ఇది చుట్టూ మొత్తం బయట అనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ మనకు కనిపించేది జయద్ర రథం అనమాట. ఎంత అద్భుతంగా దీన్ని మొత్తం టోటల్గా స్టోన్తో నిర్మించారనమాట. ఈ యొక్క రథాన్ని చూడండి ఎంత బాగుందో. కాస్త ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఈ రథం మొత్తం చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను. టోటల్గా దీన్ని అయితే స్టోన్తో నిర్మించారనమాట. ఎక్కడ సిమెంట్ అలాంటివి అయితే ఏం వాడలేదు. దీన్ని టోటల్గా రాయితోనైతే చెక్కారు. చాలా పెద్ద బండను తీసుకొచ్చి దీన్ని చెక్కారని నేనైతే అనుకుంటున్నాను. పైన ఇక్కడ మనకు ఒక దేవుడు కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క రథాన్ని సుమారుగా చాలా హెవీ క్వాలిటీతోనే దీన్ని అయితే నిర్మించారనమాట. అదేవిధంగా ఆ యొక్క రథం పక్కనే ఉన్నటువంటి అధర్వణ ద్వారం మండపం అయితే చాలా అద్భుతంగా ఉన్నది. సో మనం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఇక్కడ మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోపురాలైతే
చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క గుడి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గోడల మీద మొత్తం టోటల్గా రాయితోనే నిర్మించారు ఆ గోడలు. దాని మీద గోవింద నామాలు అయితే చాలా స్పష్టంగా అద్భుతంగా దీన్ని చుట్టూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన నామాలన్నీ ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్ ప్రహరీ గోడ మీద చుట్టూ అయితే నిర్మించారనమాట. సో ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి సర్వదర్శనం, అదేవిధంగా మనం డబ్బులు పెట్టి కూడా దర్శనం చేసుకోవచ్చు. అర్చన ప్రవేశానికి ప్రత్యేక దర్శనానికి అయితే మినిమం 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అర్చన దర్శనానికి అయితే మినిమం 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని వెళ్తున్నాము. సో సర్వదర్శనం వెళ్ళడం ద్వారా కూడా మనకు ఈజీగానైతే దర్శనం జరుగుతుందన్నమాట. మంది అయితే చాలా మంది తక్కువనే వచ్చారు. సో ఇప్పుడిప్పుడే ఈ యొక్క దేవాలయం ప్రసిద్ధి చెందుతుంది కాబట్టి, ఇది చిన్న తిరుపతిగా ఇప్పుడిప్పుడే పేరుగాంచింది కాబట్టి దీన్ని అయితే చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపించేది గజస్తంభం. ఇది రీసెంట్గా చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ యొక్క గజస్తంభాన్ని ప్రాణ ప్రతిష్టాపన చేశారనమాట. ఇక్కడ కనిపించేది గుడి ఎంట్రన్స్. ఇది గుడి గోపురం నుంచి వెళ్ళి మనమైతే లోపలికి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, లోపలైతే కెమెరాలు అయితే నాట్ అలౌడ్. చాలా జాగ్రత్తగా, చాలా సీక్రెట్గా మీ అందరికీ నేనైతే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. సో లోపలికి వెళ్ళిన తర్వాతకి ఇలా ఉంటుందన్నమాట. చూడండి, చాలా ఫాస్ట్గా నేనైతే చూపిస్తున్నాను. ఈ యొక్క గుడి లోపలైతే చాలా అద్భుతంగా ఉన్నది, చెప్పడానికైతే మాటలు లేవు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. సేమ్ తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ప్రతి ఒక్కటి సేమ్ ఈక్వల్ టు ఈక్వల్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క ఈ యొక్క గుడి గోపురాలు చాలా అద్భుతంగా దీన్ని అయితే నిర్మించారు. సపరేట్ దీనికైతే ఒక రాయిని అయితే స్టోన్ వాడారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరా క్లిప్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ప్లేస్ ఉన్నది, ఇక్కడ కూర్చొని మనమైతే ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఈ యొక్క చిన్న తిరుపతిని దర్శనం చేసుకోవడం. మాకు ఎంతో పుణ్యంగా భావిస్తున్నాము. గుడి లోపలైతే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ కనిపించేది స్వామివారి మెయిన్ గర్భగుడి అనమాట. గర్భగుడి పక్క ఉంటే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క గర్భగుడి మనం దర్శనం చేసుకున్న తర్వాతకి ఇలా మొత్తం చుట్టూ తిరిగిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అనేది చూపిస్తున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరాలు అయితే తొమ్మిది ఏమిస్తలేదు చాలా చూడు. సో మొత్తానికైతే మేము దర్శనం చేసుకున్నాము. ఈవినింగ్ టైం అయ్యింది, లైట్స్ కూడా వేశారనమాట. చాలా అద్భుతంగా ఉంది. లైట్స్ వేస్తే ఎంత అద్భుతంగా ఉందో నేను కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూడండి. సో ఉదయం మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. ఉదయం నుంచి ఈ యొక్క ఆలయాన్ని అయితే దర్శిస్తారనమాట. ఉదయం 5 నుంచి నైట్ గుడి టైమింగ్ అనమాట. మన యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఇంత పెద్ద అద్భుతమైన ఆలయం ఉండడం మనం అదృష్టంగా భావిస్తున్నాము. తెలంగాణలో ఎక్కడా లేనటువంటి ఆలయం ఈ యొక్క చిన్న తిరుపతిగా పేరుగాంచింది. ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించారనమాట. మానేపల్లి నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఈ యొక్క చిన్న తిరుపతిని ఇక్కడ నిర్మించారు కాబట్టి, సో తెలంగాణలో ఇలాంటి ఆలయం ఎక్కడ లేదనమాట. సో అదేవిధంగా యాదాద్రి భువనగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తర్వాత ఇదే ఒక గొప్ప దేవాలయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపించేది అద్దాల భవనం అనమాట. సో అద్దాల చుట్టూ అద్దాలు ఉంటాయి. అక్కడ చూస్తే మనకు లోతుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది అద్దాల మండపం నుంచి దర్శనం చేసుకొని మనం ముఖాన్ని ఇందులో చూసుకొని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యేది ఈ గోపురం నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఈవినింగ్ టైం కదా, సరదాగా ఉంటుందని ఫ్యామిలీతో, సమ్మర్ కదా, చాలామంది అయితే వచ్చారనమాట. సో మొత్తానికైతే దర్శనం అయిపోయిన తర్వాతకి ఇలా బయటకు అయితే వస్తున్నాము. ఇక్కడ దేవుని యొక్క ప్రసాదం అయితే ఇస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ ఈ ఫొటోస్ అయితే చూపిస్తున్నాను, కొన్ని సీక్రెట్గా తీసినవి వీడియో ఫొటోస్ అనమాట. అవి లోపల గర్భగుడిలో మాత్రం ఫొటోస్ అయితే నాట్ అలౌడ్. సో అదేవిధంగా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడానికి ఇక్కడ ఛార్జింగ్ బండి అయితే వాడి ఇక్కడ వాటర్ సప్లై కానీ అవన్నీ చేస్తున్నారు. సో మొత్తానికి ఇది గుడి బయటకు వచ్చిన తర్వాతకి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మనకు కనిపించేది కళ్యాణ మండపం అనమాట. ఈ యొక్క కళ్యాణ మండపంని మనం దర్శించుకోబోతున్నాం ఇప్పుడు. కళ్యాణ మండపంలో వివాహాది శుభకార్యాలు అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. స్వామివారి కళ్యాణం కూడా మనం చేయించవచ్చు. అదేవిధంగా ఇక్కడ పార్క్ అయితే ఇక్కడ చాలా హెవీ పెద్ద ఏనుగుతోటి ఇక్కడ నిర్మించారు. ఇది గుడి యొక్క బ్యాక్ సైడ్. మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపం పక్క ఉంటే ఇదైతే కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా కళ్యాణ మండపంలోనే కింద
గ్రౌండ్ ఫ్లోర్లో మనకు అన్నప్రసాదనం కూడా చేస్తున్నారనమాట. సేమ్ తిరుపతిలో ఏ విధంగా అయితే టైమింగ్స్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. గుడి బ్యాక్ సైడ్ అయితే కళ్యాణ మండపం ఎదురుగా ఈ యొక్క గుడి ఉంటుంది. ఈ యొక్క దర్శనం చేసుకున్న తర్వాతకి కాస్త కిందికి వెళ్ళినట్లయితే మనకు అన్నం చేయడానికి ఇక్కడైతే కింది ఫ్లోర్లో ఉన్నది. ఇక్కడ కనిపించే రథం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క రథాన్ని అయితే ఉపయోగిస్తారనమాట. సో ఇక్కడ మనకైతే అన్నప్రసాదన చేయడానికి ఇక్కడ ఉన్నది. సో సేమ్ తిరుపతి టైమింగ్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా అనమాట. క్యూ పద్ధతి పాటించి ఇప్పుడిప్పుడే కదా దీన్ని డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు. చాలామంది భక్తులతోటి ఈ యొక్క ఆలయం కిటకిటలాడుతుందన్నమాట. సో మనకు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాల్లో అతి ప్రాముఖ్యమైన దేవాలయంగా చెప్పవచ్చు. ఇది చిన్న తిరుపతిగా పేరు ప్రసిద్ధిగాంచింది. సో గుడి నుంచి వెళ్ళి ఇంకా అన్నం ప్రసాదం తిన్న తర్వాతకి బయటికి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ ఒక స్వామివారికి సంబంధించిన యజ్ఞశాల అయితే నిర్మించారు. ఇది ప్రతిరోజు స్వామివారికి యజ్ఞం ఇక్కడే చేస్తారనమాట. సో సువిశాలమైన ప్రదేశం, ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ గుడికి సంబంధించిన ప్రతి ఒక్క హెడ్ ఆఫీసు ఈ యొక్క కళ్యాణ మండపం లోపలే ఉన్నదనమాట. గుడికి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు ఇక్కడ హెడ్ ఆఫీస్ అయితే ఉన్నది. ఈ యొక్క సేమ్ తిరుపతిలో ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అదే విధంగా ఈ యొక్క స్వర్ణగిరి ఆలయంలో కూడా ఇలానే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపించేది గుడిపైకి కార్లు అయితే ఉంటాయి కదా, వాహనాలు పైకి ఓన్లీ కార్స్ పార్కింగ్ అనమాట. సో కార్ పార్కింగ్ ఇక్కడ సైడ్కి చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి సేమ్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదా. కాస్త ముందుకు వెళ్దాం పదండి. బైక్ రావడానికి కార్ పార్కింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బైక్స్ అయితే నాట్ ఎంట్రీ అనమాట. ఓన్లీ కార్ పార్కింగ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో కార్ పార్కింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం గుట్ట పైన ఇప్పుడు లైటింగ్ సెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, సో లైటింగ్ సెక్షన్ అప్పుడు లేదనమాట. ఇప్పుడు మనం కార్ తీసుకొని పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు లైటింగ్ సెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. సో మొత్తానికైతే ఈవినింగ్ 6 అలా అవుతుందన్నమాట. టోటల్గా లైటింగ్స్ అయితే ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. సో లైటింగ్ సెక్షన్లో ఎంత అద్భుతంగా ఉందో అసలు మాటలు లేవన్నమాట. గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేనైతే ఈ యొక్క వీడియోలో చూపించాను. ఇక్కడ కనిపించేది అయితే మనకు స్వామివారిని అర్థం పైన ఇక్కడ అభిషేకాలు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం కొంచెం ముందుకు వెళ్తే మొత్తం టోటల్గా ఈ యొక్క గర్భగుడి చుట్టూ అయితే స్వామివారి నామాలతో అయితే పేర్లు కొన్ని లిఖించడం జరిగింది. ఇక్కడ మనకు కనిపించేది గుడి బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చిన కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. అదేవిధంగా ప్రసాదం లేదా లడ్డు కౌంటర్ అనమాట. ఇక్కడే మనకు కనిపిస్తుంది, తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదే అనమాట. మనకు లడ్డు కౌంటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. లడ్డు వచ్చేసి ఒకటి 50 రూపాయలు. పులిహోర కూడా ఉన్నది. సో ఇక్కడ మనం ఫోన్పే, గూగుల్ పే సెక్షన్ ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనం నైట్ అయింది, లైటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇది మన గుడి ఎంట్రన్స్ అనమాట. మేము ఆల్రెడీ దర్శనం అయిపోయింది. సో లోపలైతే కెమెరా నాట్ అలౌడ్ అనమాట. చాలా జాగ్రత్తగా తీసాము కొన్ని క్లిప్స్ అయితే. సో టెంపుల్ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా అద్భుతంగా దీన్ని కట్టారు. చాలా బాగుంది చూడండి. ఇది విఐపి అండ్ సర్వదర్శనం టికెట్స్ అనమాట. ఫ్రీ విఐపికి వచ్చేసి ఒక 100 రూపీస్ నుంచి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సర్వదర్శనం అయితే ఫ్రీ. సో జనం చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు సర్వదర్శనం వెళ్ళినా కూడా తొందరగా వెళ్ళొచ్చు. విఐపి దానికైతే కొంచెం 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ఉంటే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునే వారు ఎవరైనా ఉంటే దర్శించుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ప్రత్యక్ష దర్శనం వచ్చేసి 50 రూపాయలు, అర్చన ప్రవేశం వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా వర్క్స్ అయితే ఇంకా కొన్ని కంప్లీట్ కాలన్నట్టుంది. ఇంకా వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మనం. నైట్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చాలా అంటే చాలా బాగుంది. కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. కనిపించేది పద్మనాభ స్వామి వారి ఆలయం అన్నమాట. ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. అదేవిధంగా ఈ యొక్క 1 కిలోమీటర్ దూరంలో వినిపించే గంట శబ్దం కూడా ఉన్నది. గంట మండపం ఎంత హెవీగా ఉందో చూడండి.
మొత్తం వాటర్తోనే నింపి అప్పుడు మనకు ఈ యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసి వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చెప్పాను కదా లొకేషన్ హైదరాబాద్ నుంచి వెళ్ళి వెళ్తుంటే భువనగిరికి వెళ్తుంటే భువనగిరి దగ్గరలోనే మనకి ఈ యొక్క ఆలయం కనిపిస్తుంది అన్నమాట రైట్ సైడ్లో. అదేవిధంగా యాదగిరిగుట్ట నుంచి వెళ్ళి రిటర్న్ వస్తుంటే కూడా లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది భువనగిరి దాటిన తర్వాతకి. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అయితే మాకు వచ్చింది జర్నీ. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. సేమ్ తిరుపతిలో ఏ విధంగా అయితే మనకు కనిపిస్తాయో విగ్రహాలు కానీ ఒక గుడి ఆవరణం కానీ సేమ్ ఎలా ఉంటుందో ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు ఇక్కడే కొలువైనట్టు మనకు దర్శనమిస్తాడనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళని వారు ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇదైతే రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకెవరైనా ఉంటే వెళ్ళండి డెఫినెట్గా. సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇక బయటకు వచ్చాము. ఇక్కడ స్వామివారి పాదాలు నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక కొన్ని ఫొటోస్ అయితే ఉంటే చివరిలో పెట్టి చూపిస్తున్నాను. మానేపల్లి హిల్స్లో ఉన్నటువంటి శ్రీ స్వర్ణగిరి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికైతే మాటలు లేవు. సో మొత్తానికైతే లైటింగ్ ఎఫెక్ట్స్ ఇలా ఉందన్నమాట. చివర్లో డ్రోన్ షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీకు ఈ యొక్క టెంపుల్లో ఏం నచ్చిందో చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.